శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 7, 8 తేదీల్లో తులారాశి వారి జాతకులు మీ ఇంటికి పితృదేవతలు రాబోతున్నారు. ఇప్పుడు చెప్పింది చెప్పినట్లుగా చేయండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమండి. ఇలా చేస్తే మీ జీవితంలో అభివృద్ధి కానరక బాధపడుతున్నట్లయితే గనక అభివృద్ధి వస్తుంది, ధనం వస్తుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. పితృదేవతల ఆశీర్వాదంతోనే ఇదంతా జరుగుతుంది. అసలు ఏం చెయ్యాలి, ఏం చేస్తే గనక మీ యొక్క జీవితంలో మార్పు వస్తుందో, ఈ సమయంలో పితృదేవతలు మీ ఇంటికి వస్తున్నారు కావున ఎటువంటి నియమాలు ఆచరించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు ఉన్న పట్టుదల ఎవరికి ఉండదని చెప్పాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుదిరిగే స్వభావం ఈ రాశిలో అస్సలు కనిపించదు. అలాగే ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల వీరికి గల ప్రేమ, అందం, ఆకర్షణ వంటి రంగాల్లో మంచిగా ప్రతిభ కనబరుస్తారు. మేధాశక్తికైతే వీరికి ఎవరు సరితూగరని చెప్పుకోవాలి. వీరు ఎప్పుడు కూడా తమ తెలివితేటలతో చేసే పనుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎప్పుడు కూడా నిజాయితీ గల మార్గాన్ని ఎన్నుకుంటారు. ఎంత కష్టమైనా వీరు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు, భావాలు ఏమైనా సరే అస్సలు వాటిని విడిచిపెట్టరు అని చెప్పాలి. అలాగే తులారాశి వారి జాతకులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పైపైన పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అయితే ఈ రాశి వారికి కోపం కూడా చాలా ఎక్కువ. మానసికంగా మాత్రం ఎంతో బలహీనంగా ఉంటారు. చిన్న చిన్న వాటికి బాధపడుతుంటారు. కానీ తమ యొక్క బాధను ఎవ్వరికీ వ్యక్తపరచరు. కెరియర్ పరంగా చూస్తే గనక కళ్ల రంగంలో ఎక్కువగా ఈ రాశి జాతకులు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు వేసిన రంగాల్లో మంచి ప్రతిభ సాధిస్తారు. అంతేకాకుండా ఈ రాశి జాతకులు మంచి స్వరకర్తలు, ఇంటీరియర్ డిజైనర్లు, సమీక్షలు కూడా ఉంటారు. వీటితో పాటుగా నిర్వాహకులు, అధ్యయన బోధన, న్యాయవాద రంగాల్లో ముందుకు వెళ్లేందుకు ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కెరియర్ లో మంచి అవకాశాలు అయితే దక్కుతాయి. అయితే ఇప్పుడు లభించేటటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి అంటే గనక ఈ తేదీల్లో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పొజిషన్ చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో చూస్తే గనక ఆరోగ్యం పట్ల ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. కిడ్నీ సమస్యలు, మూత్ర సమస్యలు లేదా చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్లు ఉంటే గనక అన్ని కూడా ఈ సమయంలో కాస్త తగ్గుముఖం పట్టవచ్చును. స్త్రీలలో కూడా ఋతుక్రమ సమస్యలు ఏమైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఉపశమనం కలుగుతుంది. ఆదాయ పరంగా చూస్తే గనక ఇప్పటి నుంచి కూడా ఈ రాశి వారి జాతకులకు ఆదాయం 2, వ్యయం 8 కావడం వల్ల ఖర్చులు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కావున ఖర్చుల విషయంలో ఎంత పొదుపు చేద్దాము అనుకున్నా కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఖర్చులు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త. ముఖ్యంగా ఇతరులు ఏదైనా కూడా కొనుక్కుంటే గనక దాన్ని కొనుక్కోవాలి అనే మనస్తత్వం ఈ రాశి వారి జాతకులకు ఉంటుంది. ఇది మార్చుకున్నట్లయితే గనక మంచిది. కుటుంబ పరంగా చూస్తే గనక అవమానించే వాళ్ళు ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటారు. అభిమానించే వారి విషయానికి వస్తే గనక చాలా తక్కువగా ఉంటారు. కుటుంబ సభ్యులకు మీకు వివాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైనటువంటి సంబంధాన్ని కొనసాగించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థుల పరంగా చూస్తే గనక ఖచ్చితంగా మీకు ఏమిటంటే గనక కష్టిస్తేనే ప్రతిఫలితం కలుగుతుంది. అయితే ఈ రాశి జాతకులకు పితృదేవతల అనుగ్రహం లేకపోవడం కారణంగానే వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి. లేకపోతే సంతానం మాట వినకపోవడమో, మొండిగా ప్రవర్తించడమో, మీ మాటకు ఎదురు చెప్పడం ఇలాంటివి అన్ని కూడా పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఏర్పడే దుష్ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ తేదీల్లో ఈ సమయంలో పితృదేవతల అనుగ్రహం మీ మీద ఉండడం కోసం ఈ చిన్న పరిహారం చేయండి. ఎందుకంటే అక్టోబర్ మాసంలో 7, 8 తేదీల్లో మీ ఇంటికి పితృదేవతలు అయితే రాబోతూ ఉన్నారు. కావున ఖచ్చితంగా ఇలా చేస్తే గనక వారి యొక్క కృపా కటాక్షాలు అంటే వారి ఆశీర్వాదం కలుగుతుంది. దగ్గరలో ఉన్నటువంటి పండితులకు రాగి లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు వేసి తాంబూలాన్ని ఇవ్వండి. అరటి పళ్ల చెక్క అలాగే ఇతర పరిహారాలతో పాటుగా రాగి లేదా వెండి మీ స్తోమత
కొలతకు తగ్గట్లుగా నీరు వేసి పాత్రను కనుక ఇస్తే గనక పితృదోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు మహాలయ అమావాస్య నుండి పితృదేవతలకు తర్పణాలు అయితే ఖచ్చితంగా ఇచ్చుకుంటారు. ఈ వీటిని కూడాను మీరు ఆచారం ప్రకారం తప్పకుండా మానకుండా ఇస్తున్నట్లయితే గనక పితృదేవతల అనుగ్రహం కారణంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు వివాదాలు అన్ని తొలగిపోతాయి. అలాగే పిల్లలు మాట వింటారు. పితృదేవతల అనుగ్రహం లేదని మీరు 2 సూచనల ద్వారా గుర్తించవచ్చు. ఇంట్లో ఎప్పుడూ అశుభం జరగడమో, ఇంటి గోడలకు చీలికలు రావడం ఇవన్నీ కూడా సంకేతాలు. అలాగే ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా ఖర్చులు కూడాను చాలా ఊహించని విధంగా ఉన్నప్పటికీ కూడాను తగినంత ఆదాయం లభిస్తుంది. పొదుపు చేసే విషయంలో మాత్రం సరిగ్గా ప్రణాళికలు వేసుకోలేకపోతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారి జాతకులు చేసేటటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అన్ని కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి జాతకులు గురువారం రోజు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి అదృష్ట సంఖ్య 3. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.